ఆదిలాబాద్లో నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వ్యవసాయ అధికారులతో కలిసి దాడులు చేశారు. ఆదిలాబాద్ రామ్నగర్ కాలనీలోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం పక్కన ఉన్న గోడాంలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు గుర్తించారు. 948 ప్యాకెట్లు నకిలీ విత్తనాలు సీజ్ చేశారు. నాసిరకం విత్తనాలకు కలర్ వేసి ప్యాక్ చేసి అమ్ముతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే 17,000 ప్యాకెట్లు మార్కెట్లోకి వదిలినట్లుగా గుర్తించారు. ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు. 2 కంపెనీలకు చెందిన 4 వెరైటీ విత్తనాలు తయారు చేసినట్లుగా గుర్తించారు. ఆదిలాబాద్లో నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వ్యవసాయ అధికారులతో కలిసి దాడులు చేశారు. ఆదిలాబాద్ రామ్నగర్ కాలనీలోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం పక్కన ఉన్న గోడంలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు గుర్తించారు. 948 ప్యాకెట్లు నకిలీ విత్తనాలు సీజ్ చేశారు. నాసిరకం విత్తనాలకు కలర్ వేసి ప్యాక్ చేసి అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 17,000 ప్యాకెట్లు మార్కెట్లోకి వదిలినట్లుగా గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 2 కంపెనీలకు చెందిన 4 వెరైటీ విత్తనాలను తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. ఏ ఊరు?